శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళ ఛానల్. శని గ్రహం 2.5 సంవత్సరాల తర్వాత కుంభరాశిని వదిలి మీన రాశిలో స్థితి పొందడం వల్ల వివిధ రాశుల వారికి ఏ విధమైన ఫలితాన్ని ఇస్తాడో చూద్దామండి. సహజంగా శని అంటే కర్మకు కారకుడు, వైరాగ్యానికి కారకుడు, క్రమశిక్షణకు కారకుడు, పడమర దిక్కుకు కారకుడు, సేవా భావానికి కారకుడు, ఎల్డర్ పీపుల్ మీకంటే పెద్దవారు, పెద్ద అన్నయ్యలు కావచ్చు, ఎల్డర్ సిబ్లింగ్స్ కూడా కారకత్వం వహిస్తూ ఉంటాడండి. న్యాయాధీశుడు అని చెప్పవచ్చు. ఇలాంటి యొక్క శని నిదానత్వాన్ని కూడా ఇస్తాడు. జాతకంలో కనుక బలంగా ఉంటే మంచి శుభ ఫలితాలు, ఎక్సలెంట్ ఫలితాలను ఇస్తారండి. అదేవిధంగా శని కనుక బలహీనంగా ఉంటే లేబోరియస్, హార్డ్ వర్క్ చేయడం, చేసిన ఫలానికి సరైన ప్రతిఫలం దొరకపోవటం, ఇలాంటివన్నీ కనపడుతూ ఉంటాయి. నిదానం జరగడం ఉంటాయి. మరి ఈ యొక్క శనిశ్చరుడు 29 మార్చి 2025 రోజున రాత్రి 10 గంటల తర్వాత కుంభాన్ని వదిలి మీన రాశిలో స్థితి పొందబోతున్నారు. అక్కడ ఏంటంటే 2/6/2027 తారీఖు వరకు ఉంటారండి. 3/6/2027 రోజున ఆయన అతిచారంతో పక్క రాశి అయినటువంటి ఒక మేషరాశికి వెళ్ళి అక్కడ 19 అక్టోబర్ 2027 దాకా ఉంటారు. మళ్ళీ 20 అక్టోబర్ 2027 నుండి 24/2/2028 వరకు మీన రాశిలోనే స్థితి పొంది ఉంటారు. అంటే దాదాపుగా 2.5 సంవత్సరాల పాటుగా అక్కడ ఉంటారు. మరి శని సహజంగా ఏ భావాలకు కారకత్వం వహిస్తాడయ్యా అంటే 6, 8, 12 భావాలకు ఆధిపత్యం వహిస్తాడు. 6వ స్థానం అంటే శత్రు, రుణ, రోగ బాధ. 8 అంటే కష్ట నష్టాలు, మృత్యువు, డిస్ప్యూట్ మనీ, సడన్గా జరిగే విషయాలు, ఆయువుకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. రీసెర్చ్ కూడా ఇండికేట్ చేస్తుంది, సీక్రెటివ్ లైఫ్ కూడా. 12వ స్థానం అంటే పడక సుఖాలు, నష్టం, కష్టం, వేస్టేజ్, వృధా ఖర్చులు, ఈవెన్ పాజిటివ్ తీసుకుంటే డొనేషన్స్, ఆధ్యాత్మికత, స్పిరిచువల్ ఇంక్లినేషను, సమయపాలన కంటే కొంత డిలే అవటం లాంటివి కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా శని పరమర దిక్కు కూడా కారకత్వం వహిస్తాడు. బ్లాక్ కలర్, నలుపు రంగు సూచిస్తాడండి. తూర్పున రవి ఉదయిస్తాడు, అస్తమించేది పడమర శని. అంటే శాటన్ అంటే నలుపు, చీకటిని కూడా చెప్పవచ్చు అండి. మరి ఈ యొక్క శని విషయానికి వచ్చే వరకు శని మకరానికి అధిపతి, కుంభానికి కూడా ఆధిపత్యం వహిస్తారు. మకర రాశి స్వస్థానం అయితే కుంభరాశి అనేది మూల త్రికోణ రాశి అని చెప్పవచ్చు. మరి ఏ రాశుల వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని వర్తిస్తుంది, ఎవరికి క్లియర్ అయిందని చెప్పాలంటే ఈ యొక్క ఏలినాడు శని 7.5 7.5 సంవత్సరాల శని అంటే ఒకటేనండి, అంతా ఒకటేను. ముఖ్యంగా మకర రాశి వారికి 29 మార్చి 2025 తేదీతోటి వీరికి ఏలినాడు శని క్లియర్ అవుతుంది. ఎవరికి మొదలవుతుంది అంటే 29 తర్వాత అంటే 30 తారీఖు దాదాపుగా మనకు వీరికి మేషరాశి వారికి ఏలినాడు శని మొదలవుతుంది. అష్టమ శని విషయంలో కర్కాటక రాశి వారికి అయిపోతుంది, సింహరాశి వారికి మొదలవుతుంది. అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి ముగుస్తుంది, మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి మొదలవుతుంది చెప్పాలండి. మరి ఈ యొక్క శని అనేది ఈ 2.5 సంవత్సరాల పాటుగా పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మరి అతిచారం వెళ్ళినప్పుడు మేషంలో కూడా కొంతకాలం వెళ్ళి వస్తారండి. మకర రాశి వారికి గోచార శని గ్రహస్థితిలో మార్పు రావడం వల్ల, అంటే ముఖ్యంగా ఈ శనిశ్చరుడు మూల త్రికోణ రాశి అయినటువంటి యొక్క కుంభరాశిని వదిలి మీన రాశికి వెళ్ళటం వల్ల ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇస్తారు అనేది చూద్దామండి. మకరానికి అధిపతి శని. మకరంలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క శని గోచార ఫలాలు వర్తిస్తాయి. శనిశ్చరుడు ముఖ్యంగా గుడ్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాటి శని 29 మార్చి 2025 తోటి పూర్తి అవుతుందండి. సో దాదాపుగా 7.5 సంవత్సరాల పాటుగా కాస్త ఒత్తిడితోటి వివిధ విషయాల్లో బాధలు పడి ఉంటారు. ఇవన్నీ కూడా ఒత్తిడికి గురై ఉంటారు. ఇప్పుడు కాస్త రిలాక్స్ అవ్వబోతున్నారు. శనిశ్చరుడు రాశి మరియు 2వ స్థానానికి అధిపతి అయి 3వ స్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి అయినటువంటి ఈ యొక్క శని 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇండివిజువల్ ప్రొఫెషన్స్లో ఎవరైతే ఉంటారో, ఈ యొక్క లాయర్స్ కావచ్చు, ఫ్రీలాన్సర్ కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఓన్గా చేసుకుంటూ ఉంటారో ఇలాంటి వారందరికీ కూడా వారి వృత్తుల్లో రాణింపు ఉంటుంది. నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోగలుగుతారండి. అదేవిధంగా కొత్త కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడం, ధైర్యంగా ముందుకు వెళ్తారు. సో నథింగ్ టు వరీ. మరి ఇక్కడ ఈ యొక్క శని తృతీయ స్థానంలో ఉన్నారు కదా, 3వ స్థానంలో ఉండి ఆయన 3వ దృష్టి చేత మీ యొక్క 5వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. గుడ్ హ్యాబిట్స్, కాస్త హాబీస్ అలవాటు చేసుకోవటం ఇలాంటివి ఉంటాయి. అదేవిధంగా
పాజిటివ్గా ఆలోచించడం అనేది జరుగుతుందండి. ఈ యొక్క శని దృష్టి మిత్రక్షేత్రమైనటువంటి ఈ యొక్క శుక్ర రాశి మీద ఉంది కాబట్టి ఏంటంటే కొంత పాజిటివ్గానే చూడాలి. శని దృష్టి సహజంగా అంత పాజిటివ్ ఇవ్వకపోయినా కూడా అది మిత్రక్షేత్రము 3-5 సంబంధం వచ్చింది. అంటే 3వ స్థానం అంటే ధైర్య పరాక్రమాలు, ఎంతూజియాజం, సాధించాలన్న తపన కాస్త ఉంటుందండి. కాబట్టి ఏంటంటే 3లో శని ఉండి 3వ స్థానాధిపతి గురుడు 6లో ఉన్నాడు కాబట్టి సో ఎఫర్ట్స్ అయితే పెడతారు అని చెప్పవచ్చు. మరి ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో 3, 5 ముఖ్యంగా 9, 12 సంబంధం వస్తుంది కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దూర ప్రాంతానికి వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ అభ్యసించే అవకాశం చాలా బలంగా ఉంది. ముఖ్యంగా CA, ICW, అకౌంట్స్, ఫైనాన్స్, టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఈ రంగాలకు సంబంధించిన విద్యలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో విద్యార్థులు చక్కగా రాణించగలరు అని చెప్పుకోవచ్చండి. 3లో ఉండే 5, 9 సంబంధం వచ్చింది కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు, ఆధ్యాత్మిక విషయాల్లో పాలు పంచుకోవటం, పెద్దల యందు గౌరవం ఇవన్నీ కూడా కలిగి ఉంటారు. అదేవిధంగా 5, 9 అంటే నెగేటింగ్ వెనక స్థానం 6, 10కి. 6, 10 అంటే ఏంటి? వృత్తి, సర్వీస్, డైలీ సర్వీస్. కాబట్టి వృత్తిలో మార్పు, కొంతమందికి చేంజ్, కొంతమందికి ట్రాన్స్ఫర్ ఉండొచ్చు. ఉన్నా కూడా కాస్త పాజిటివ్గానే ఉంటుంది అని భావించాలి. నథింగ్ టు వరీ. మరి 12వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. 12 అంటే దూర ప్రాంతం, కొంతమంది ట్రెక్కింగ్, కొంతమంది బాక్సింగ్, క్రీడల్లో కావచ్చు రాణిస్తారు, స్పోర్ట్స్లో రాణిస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఆ శని యొక్క దృష్టి గురుస్థానం మీద ఉంది. అదేవిధంగా డబల్ ట్రాన్సిట్ గురుడు కూడా 2025 మే 15 నుండి 2026 మే వరకు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి 12వ స్థానం సర్వీస్, సేవ, డొనేషన్స్ ఇట్లాంటి వాటిల్లో కొంత పాలు పంచుకునే అవకాశం కనపడుతూ ఉంది. ఇది మొత్తం మీద చూస్తే విద్యార్థులకు బాగుంది. కొత్త హాబీస్, అలవాటు, స్ట్రెస్ నుండి ఫ్రీ అవుతారండి. జాబ్లో ట్రాన్స్ఫరు, చేంజ్ ఇవన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయి. మరి ఎప్పుడైతే కనుక ఈ యొక్క గురుడి యొక్క స్థితి మీకు ముఖ్యంగా 2026 జూన్ నుండి క్లియర్గా 7వ స్థానంలోకి బలమైన స్థానంలోకి వస్తారో వివాహంతో కొంతమంది దూర ప్రాంతం వెళ్ళిపోవడం, విదేశాలకు వెళ్ళిపోవడం, విదేశాల్లో ఉన్న సంబంధాలు కుదరటం లాంటివి కూడా జరుగుతాయి. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా. సో వివాహానికి కూడా బాగుంటుంది. గురు యొక్క శని సంబంధం ఉంది. ఆరోగ్యపరంగా చూస్తే కొంత గ్యాస్ట్రైటిస్ కానీ ఇలాంటిది చిన్నగా అనారోగ్య సమస్యలు కొంత తలెత్తే అవకాశం కనపడుతుంది. డయాబెటీస్, మధుమేహం ఉన్న వాళ్ళు కొంత మకర రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మంచి వాగ్దాటి ఉంటుందండి ఈ సంవత్సరం. సో మాటలతోనే చాలా వరకు పని తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇంతకాలం పని అంటే భయం, ఆందోళన ఉన్నవాళ్ళు ఏదో ఒక వ్యాపకంలో ముందు పడిపోతారు అని చెప్పవచ్చు. మరి రెమెడీస్ ఏంటయ్యారంటే ముఖ్యంగా మకర రాశి వారికి రాసాధిపతి శని మీన రాశిలో, మీనము అంటే ఏంటంటే ఒక గురుస్థానము, విష్ణుమూర్తి స్థానం. సో ఆ ఇంటి ఉన్న గురుడు కూడా బుధుడింట ఉన్నాడు కాబట్టి విష్ణుమూర్తి ఆరాధన, శ్రీకృష్ణ భగవానుడి ఆరాధన, భగవద్గీత వినడం, చదవటం ఇట్లాంటివి చేయడం వల్ల, అదేవిధంగా శనికి కొంచెం కుదిరితే తైలాభిషేకం కూడా చేయించుకుంటే మంచి ఫలితం ఇస్తుంది. ఒకవేళ మీరు కనుక రుద్రాక్ష ధారణ చేయాలి అని అంటే సప్తముఖి, దశముఖి 7, 10 ముఖాలు కనుక ఉన్నటువంటి రుద్రాక్ష మాలు ధరించగలిగితే సో మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీ స్వరూపం, విష్ణు స్వరూపం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు. శని మీకు ఏలినాడు శని, సాడే సాతి 7.5 సంవత్సరాల శని వదిలిపోయారు కాబట్టి ఏంటంటే ఇలాంటప్పుడు మీరు కొంచెం కొద్దిగా గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మంచి మనం గోల్ పెట్టుకోవాలండి. గోల్ సాధించే దిశగా మనం ముందుకు వెళ్ళచ్చు. గోల్ అంటే ఒక వృత్తి, ఒక వ్యాపారం, ఒక ధనమే కాదండి, వివాహం ఇలాంటివే కాదు. సో 5 ఎలిమెంట్స్ కనుక బ్యాలెన్స్డ్గా ఉంటే సో మనం హ్యాపీగా ఉండగలం. ఏంటి? ఫస్ట్ హెల్త్ ఉంటేనే, శారీరక మానసికంగా స్ట్రాంగ్గా ఉండగలిగితేనే మనము కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బూస్టప్ అవుతాయి. రెండవది రిలేషన్షిప్ బాగుంది అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా నవ్వుతూ తుల్లుతూ ఉంటే సో దెన్ ప్లెజెంట్గా ఉండగలుగుతాం. ఏం ఫర్ మనీ, ఏం చేయాలన్నా కూడా నవేడేస్ మనీతో కూడుకున్న వ్యవహారమే. సో డబ్బులు బాగా ఉంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ఇంకాస్త కొద్దిగా ఉంటే ఏసీ ట్రైన్లో వెళ్ళొచ్చు, లేదంటే కనుక ప్రైవేట్ బస్సు, ఆర్టీసీ బస్సు ఇలాంటివి కూడా వెళ్ళాల్సి ఉంటుంది, లేకుంటే బైక్ల మీద వెళ్ళాల్సి వస్తుంది. అంటే మనీ ఆల్సో ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి సంపాదించిన దానిని జాగ్రత్తగా దాన్ని ఏంటంటే సేవ్ చేసుకోవడం, పొదుపు చేసుకోవడం, వివిధ భాగాల్లో మల్టిపుల్ చోట్ల ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల సో సేఫ్టీ జోన్లో ఉంటాం. మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఆర్డీ కావచ్చు, ట్రేడింగ్ ఆప్షన్స్ వద్దండి. ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ 10-15 నెలల ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం, బంగారం మీద కొంత గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం లాంటి చేస్తూ ఉంటే కూడా సో మనకు కంఫర్ట్ జోన్లో ఉండొచ్చు, హాయిగా పడుకోవచ్చు. సో రెండవది ఏంటంటే స్పిరిచువాలిటీ. మీకు 12వ స్థానం మీద శని గురు దృష్టి ఉంది కాబట్టి ట్రిగ్గర్ అవుతుంది. శని గురు అంటే ఏంటంటే ధర్మకర్మ యోగం అంటారు. ఆ స్థానం ధనుసు రాశి కాబట్టి అంటే కొండలు, గుట్టలు, ప్రాంతాలు చూస్తే ఇలాంటి వారికి ఈ సమయంలో కొంత మానసిక ఉల్లాసం కనబడుతూ ఉంది. కొంతమంది మెడిటేషన్లో కూడా ఇమాజినేషన్ ద్వారా వాళ్ళు సాధించుకోవడం, కొన్ని విషయాలు మేనిఫెస్ట్ చేసుకోవడం లాంటి ఎక్కువగా చేస్తారు. సో దట్ ఆల్సో గుడ్ థింగ్ అండి. సి ఫర్ కెరీర్లో గోల్ పెట్టుకోవడం, చేంజ్ అనేది కనపడుతూ ఉంది కదా. సో ఆ చేంజ్ కోసం ఏంటంటే ఇప్పుడే చేంజ్ కనపడుతూ ఉంది కాబట్టి కొత్త విషయాలు, కొత్త ప్లాట్ఫామ్ ఏదైనా నేర్చుకోవడం, సో ఆ దిశగా మీరు అడుగులు వేస్తే రాబోయే చేంజ్ కూడా పాజిటివ్గా ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.